Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. టాలీవుడ్ నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, రాజకీయ నాయకుడిగా తనలోని విభిన్నమైన యాంగిల్స్ ని బయటపెట్టిన వ్యక్తి. తనదైన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శివాజీ బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ లో తనదైన ఆట తీరుతో ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న శివాజీ కొన్ని వారాల వరకు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ శివాజీనే అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఆయన శిష్యుడే పోటీగా వచ్చాడు. ఈ సీజన్లో టాప్ 6 కంటెస్టెంట్స్లో ఒకటిగా ఉన్న శివాజీ ట్రోఫీకి చాలా దగ్గరగా వచ్చి ఆగిపోయాడు. దానికి తన శిష్యుడే కారణమని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ రియాలిటీ షో అనేది 2 తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎంతగానో అలరించింది. ఉల్టా ఫుల్టాగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ 7 105 రోజులు విజయవంతంగా సాగింది. బిగ్ బాస్ హౌస్లోకి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా వచ్చారు. అందులో శివాజీ ఒకరు. హౌస్లోకి ఎంటర్ అయిన శివాజీ మాట తీరు ఆడియన్స్ను ఎంతగానో ఆకట్టుకుంది. హౌస్లో పెద్దన్నగా మారిపోయాడు. అయితే శివాజీ ఆడియన్స్ను ఎలా ఎంటర్టైన్ చేయాలి అనే విషయంలో ఏమైనా PhD చేశాడా అని చాలా మందికి అనిపించింది. ఎంత సీరియస్ టాస్క్లో అయినా ఫన్ తీసుకొచ్చి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేవాడు. అయితే బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమైనప్పటి నుండే అందరూ ఒకలాగా ఆలోచిస్తే నేనిలా ఎందుకు చేయకూడదు అని అందరికంటే భిన్నంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. దీంతో శివాజీ ఇచ్చే ఎంటర్టైన్మెంట్కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. న్యాయం వైపు నిలబడటం, తప్పును తప్పు అని చెప్పటం, అవసరం వచ్చినప్పుడు కరెక్ట్గా మాట్లాడటం, ఈ క్వాలిటీలన్నీ ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే తన తోటి వారికి అన్యాయం జరిగినా కూడా శివాజీ గట్టిగా మాట్లాడటానికి ముందుకొచ్చేవాడు. కానీ అది అందరి విషయంలో జరగలేదు. హౌస్లో అంతమంది కంటెస్టెంట్స్ ఉండగా కేవలం 2 మాత్రమే తన శిష్యుల్లాగా భావించి ఎప్పుడు పక్కనే పెట్టుకున్నాడు. ఇప్పుడు తాను బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అవ్వకపోవటానికి కూడా శివాజీ శిష్యులే కారణమని చెప్పొచ్చు. అయితే శివాజీని అంతలా అభిమానించిన ప్రేక్షకులకు కొద్దిగా తన ప్రవర్తన నచ్చకుండా పోయింది. ఆడపిల్లల పట్ల చులకనగా మాట్లాడటం, వారిపై కామెంట్స్ చేయడంతో ప్రేక్షకుల్లో శివాజీపై బాగా నెగిటివిటీ పెరిగిపోయింది. నామినేషన్ టైంలో కానీ, టాస్క్ టైంలో కానీ గొడవలు జరిగినప్పుడు తన తప్పే లేదన్నట్టు మాట్లాడటం ప్రేక్షకులకు నచ్చలేదు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్, యావర్లు మాత్రమే కష్టపడి వచ్చారని, మిగతా వారంతా వేస్ట్ అన్నట్లుగా కంటెస్టెంట్స్ వెనక చాలా కామెంట్స్ చేసేవాడు శివాజీ. దీంతో ఆయన ఓటింగ్ విషయంలో మొదటి స్థానంలో ఉండే శివాజీ వారాలు పెరుగుతున్న కొద్దీ 3వ స్థానానికి చేరుకున్నాడు. అయితే నేను చెప్పేది మాత్రమే కరెక్ట్ అనుకునేవాడు శివాజీ. అదే మెల్లగా ఆడియన్స్ పట్ల ఆయనపై నెగిటివ్ అభిప్రాయం ఏర్పడేలాగా చేసింది. బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమైన కొత్తలో చాలా కూల్గా, ఎక్కువ కోప్పడకుండా, అవసరం వచ్చినప్పుడే పాయింట్స్ మాట్లాడుతూ ఉండే శివాజీ ప్రవర్తన మెల్లమెల్లగా మారింది. అంతేకాకుండా ఆడపిల్లలపై శివాజీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదే శివాజీ చేసిన అతిపెద్ద మిస్టేక్. అందువల్లే ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సిన ఆయన 3వ స్థానంలో నిలబడ్డారు.